వెల్కమ్ టు లాసవి కార్తికి ఛానల్. ఈ వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి చూసే వ్యూయర్స్ అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో కూడా లాక్ చేయొచ్చు. మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వండి. నవరాత్రులు అంటే మనం ఒక్క దేవతనే కాదు, వివిధ రూపాలలో ఉన్న దేవతలను పూజించే పవిత్ర సమయం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా శ్రీ గాయత్రి దేవి మరియు శ్రీ అన్నపూర్ణాదేవి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నమాట. శ్రీ గాయత్రి దేవి ఈశ్వర తత్వాన్ని ప్రతిబింబించే జ్ఞానాన్ని ప్రసాదించే దేవత అన్నమాట. గాయత్రి మంత్రం త్రైలోక్యానికి రక్షణను అందిస్తుంది. దేవి గాయత్రిని ప్రార్థించడం వల్ల మన జీవితాల్లో అనేక మార్పులు, మంచి మార్గంలో దారి చూపే శక్తిని పొందవచ్చు. భక్తులు ఆత్మశక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శ్రీ గాయత్రి అమ్మవారి కరుణ, భక్తి శ్రద్ధలతో పూజించడం చాలా మంగళప్రదం. ఇక నెక్స్ట్ అమ్మవారి గురించి చెప్పుకోవాలి అంటే అన్నపూర్ణాదేవి అన్నమాట. అన్నపూర్ణాదేవి గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ విజువల్లో చూపెట్టేది మా జనప్రియ అపార్ట్మెంట్లో ఉన్న కమ్యూనిటీలో ఉన్న అమ్మవారిని అలంకరించారు. నెక్స్ట్ అన్నపూర్ణమ్మ గురించి మాట్లాడుకుంటే అన్నదాత అని కూడా పిలువబడే అన్నపూర్ణాదేవి అన్నాన్ని పంచి జీవుల బాగోగులు చూసే మహాశక్తి. అమ్మవారి కృపతో నవరాత్రుల్లో భక్తులు తమ ఇళ్లలో ధాన్యం, సంపదతో నిండి ఆనందంగా ఉంటారు. ప్రతి భోజనం శుభం అనిపించేలా మనం పంచుకునే ఆహారంలో అమ్మవారి అనుగ్రహం ఉందని నమ్మడం మహాశక్తి పట్ల మన భక్తిని తెలియజేస్తుంది. అన్నదానం ద్వారా సమస్త భక్తులకు అన్నం పంచే ఆపదముక్తమ్మ అయిన శ్రీ అన్నపూర్ణ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన జీవితంలో అఖండ ఐశ్వర్యం, ధన ధాన్య సంపత్తులు కలుగుతాయి. ఈ దసరా ఉత్సవాల్లో మన ఇంట్లో ఈశ్వరమ్మను సత్కరించి భక్తితో పూజించడం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయండి. అభివృద్ధి దిశగా కూడా మనము అడుగులు వేస్తాము. అందరికీ అన్నం పెట్టే అమ్మ సన్నిధిలో మనం కూడా కొన్ని మంచి పనులు చేయాలి. అవి ఈ దసరాతోనే మనం మొదలు పెడతామండి. అది చాలా శుభసూచకం, శుభ పరిణామం. ఇకపోతే ఈ ఐడల్లో అలంకరించిన వివిధ రకాల చీరలు ఉన్నాయండి. సో ఈ చీరల్లో మా కార్తికి స్టోర్ కలెక్షన్ నుంచి ఒక కస్టమర్ పర్చేస్ చేసి అమ్మవారికి అలంకరించారండి. ఈ అలంకరించిన కలర్లో ఉన్న ఒక చీర వచ్చి లేస్ బార్డర్ విత్ గ్రీన్ కలర్ అనమాట. అది ఈ ఐడల్కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిందనమాట. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ పోతే ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తారు. మాకు పంతులు గారు వస్తారు, మా కమ్యూనిటీ నుంచి చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు కూడా వివిధ రకాల నైవేద్యాలు పెడతారు అమ్మవారికి. ఆ నైవేద్యాలు కూడా మనకి ఇక్కడ కమ్యూనిటీలో పంచుతారనమాట 7 to 8. దాని తర్వాత వచ్చి మనకి దాండియా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందండి. దాండియా ప్రత్యేకత గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ దాండియా నృత్యం ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. దసరా వేడుకల్లో దాండియా నృత్యం అనేది ఆహ్లాదకరంగా ఉంటుందే కాకుండా సమాజంలో చైతన్యం కూడా తీసుకువస్తుందండి. ఈ దాండియా చప్పట్లు దేవతలను ఆహ్వానించే శబ్దాలుగా కూడా భావిస్తారు. ప్రతి చప్పుడికి అమ్మవారి ఆశీర్వాదం వస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం అండి. దాండియా నృత్యం అనేది ఆనందం, సమైక్యత, సమ్మేళనం, మిళితం. దీనితో యువత నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళలో మా ఫ్రెండ్ సుమన్ అనే పర్సన్ కూడా ఉన్నారు, మా ఇన్ఫోసిస్ కొలీగ్. చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు చూడండి. అక్కడున్న కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ డే 4 దాండియాకి వెళ్ళామనుకోండి. ఈ నవరాత్రిలో దాండియా తాలూకు నృత్యంలో పాటుగా శ్రీ గాయత్రి దేవి మరియు శ్రీ అన్నపూర్ణాదేవిని పూజించడం ద్వారా భక్తుల జీవితాల్లో అనేక మార్గదర్శకాలు కలుగుతాయి. దాండియా చప్పట్లు మనలో సరికొత్త ఉత్సవాన్ని కూడా నింపుతాయి. అమ్మవారి కృపతో ఆనందాన్ని అనుభవించగలమన్న విశ్వాసం కూడా మనకి బాగా ఏర్పడుతుందండి.
ఈ దసరా వేడుకల్లో మీరు కూడా దాండియాలో పాల్గొని అమ్మవార్లకు అర్చనలు చేసి ఈ పవిత్ర ఉత్సవాన్ని అద్భుతంగా జరుపుకోండి. ఈ దసరా ఉత్సవాల్లో దాండియా నృత్యం దేవిని అమ్మవార్లని పూజించి భక్తితో సరికొత్త ఉత్సాహం వస్తుంది.